రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసలు ఆశ్రయం మేమైతే వాళ్ళ అధికారంలో కోరుకుంటున్నాం. మాకు ఏ తొందరలేదు, వారు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలు నెరవేరే ప్రజలు బాగాలని కోరుకుంటున్నాం. కానీ వారు కాంగ్రెస్ పార్టీ పైన, వారి ఎమ్మెల్యేల పైన వారికి నమ్మకం లేక పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తా ఉన్నది. పార్టీ ఫిరాయిస్తే మరి సస్పెండ్ చేయడమే దానికి మార్గం, వేరే లేదు. ఇంకా వారిని డిస్క్వాలిఫై చేయడమే ఒకటే మార్గం. కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా, మరి డిస్క్వాలిఫై చేసే బాధ్యత మరి స్పీకర్ గారు ఉంది. కాబట్టి అది చేస్తారని ఆశిస్తా ఉన్నాం. కాకపోతే దీన్ని రాజకీయ రంగు చూసే ప్రయత్నం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది. అవసరమైతే అన్ని విధాలటువంటి ధర్నాలు కానివ్వండి, మరి అసెంబ్లీ ముందు కూర్చొని దీక్షలు కానీ, నిరాహార దీక్షలు కానివ్వండి, ఏ రకమైన పోరాటాలు కానీ అవసరం అనుకుంటే ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి శాసనసభ్యులు ఇంటి దగ్గర ధర్నాలు కానివ్వండి, అక్కడ కూడా తప్పకుండా చేస్తాం. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుక పోదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను, స్పష్టం చేస్తా ఉన్నాను. ఫిరాయింపులని ప్రోత్సహించే ధోరణి కూడా బంద్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.